హరి ఓం. ఉమ్, శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో ఈ రోజున ఆగస్టు 14, 1938. ఉమ్, ఆ రోజున భాషణులు 502. ఉమ్, శ్రీ రాజేంద్ర ప్రసాదు, శ్రీ జమ్నాలాల్ బజాజ్ వారి అనుయాయులు శ్రీ మహర్షుల వారిని చూడడానికి వచ్చారు. తర్వాత రెండో రోజు అంటే 16 ఆగస్టు 16, 1938 శ్రీ బజాజ్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. రాజేంద్ర ప్రసాద్ గారును జమనాలాల్ బజాజ్ గారు వాడు కూడా వచ్చిన అనునాయులు కలిసి భగవాన్ చూడడానికి వచ్చారు ఆగస్టు 14ని. ఉమ్, తర్వాత రెండో రోజు ఆగస్టు 16న శ్రీ బజాజ్ గారు భగవాన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమిటి అంటే, మనస్సుని సరిగ్గా నిశ్చలంగా సద్బుద్ధితో నిలిపేది ఎలాగా? ఉమ్, అప్పుడు మహర్షి అన్నారు, ప్రతి ప్రాణికి తన పరిసరాలు తనకి తెలుసు కదా. అవును, ప్రతి ప్రాణికి చీమకు కూడా తెలుసు. అవును, తెలుసు కాబట్టే దానికి కావాల్సిన పదార్థం ఎక్కడుందో అక్కడికి అది సూటిగా వెళ్ళిపోతుంది. ఉమ్, తెలియకపోతే వెళ్ళలేదు కదా. అవును, అందువల్ల అన్ని ప్రాణులలోనూ బుద్ధి ఉంది అని మనం ఊహించవలసింది. ఉమ్, వాళ్ళ దేహానికి సంబంధించిన బుద్ధి వాళ్ళకి ఉంది, అవునా, అవును, అని మనం ఊహించాలి. కానీ మానవుని బుద్ధికిను ఇతర జంతువుల బుద్ధికి ఉమ్, మధ్య భేదం ఉంది. మనిషికి బుద్ధి ఉంది కానీ ఉమ్, మనుషుని బుద్ధికిను ఇతర రండి. ప్రాణుల బుద్ధికి భేదం ఉంది. అతడు పరిసరాలను తెలిసి అనుగుణంగా నడవడంతో ఊరుకోడు. మిగతావన్నీ అంటే పరిసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా వాటి నడవడికని నడుచుకుంటాయి. ఉమ్, కానీ మనిషి పరిసరాలను తెలుసుకుని దానికి అనుగుణంగా నడవటంతో ఊరుకోడు. ఉమ్, ఉన్న స్థితితో తృప్తి చెందకుండా కోరికలు పెంచుకుని వారిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ నిమిషానికి అది దొరికితే ఎక్కడ దొరుకుతుందో చూసుకుని అది సంపాదించుకుని తినేసి ఊరుకుంటాయి, అనుభవించేసి అవి. ఉమ్, మిగతా ప్రాణి మనిషి అలా కాదు. అవును, తనకు ఉన్న స్థితిలో తృప్తి పొందడం మానేసి కోరికల్ని పెంచుకొని వారిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ, అందుకే తన దృష్టిని విస్తారింపచేస్తాడు. ఇంకా ఎక్కడెక్కడ ఏది ఉంది, ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, అలా ప్లాన్ వేస్తాడు. ఉమ్, కానీ ఎంతకు వానికి తృప్తి కలగదు. ఉమ్, ఎంత సంపాదించి ఎంత మూటగట్టి ఎంత అనుభవించిన వాడికి తృప్తి కలగదు. అదిగో అప్పుడు మొదలవుతుంది వాడి ఆలోచన, వాడి వివేకము. ఏమిటి, ఎంత సంపాదించి ఎంత మూటగట్టినా, ఎంత చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత పెంచినా నాకెందుకు తృప్తి ఆనందం కలగడం లేదు అనేటువంటి యోచన వివేచన కలుగుతుంది. ఉమ్, సుఖశాంతులు శాశ్వతాలు కావాలి అన్న కోరిక అన్నమాట. ఉమ్, సుఖము శాంతి కూడా పోతాయని భయం. మనం సంపాదించుకున్న సుఖశాంతులు పోతాయనే కదా మన భయం. అవునవును, అందుచేత సుఖశాంతులు శాశ్వతాలు కావాలనన్న కోరిక స్వభావతః వాని శాశ్వతను సూచిస్తోంది. వాడికి ఎందుకు శాశ్వతంగా ఉండాలి సుఖశాంతులు అనేటువంటి కోరిక ఎందుకు ఉంటుందంటే, స్వభావంగా తను సుఖశాంతి స్వరూపుడై ఉండడం వల్ల అయి ఉండవచ్చు. అందుచేత ఆ కోరిక గలవాడు ఉమ్, స్వస్వరూపాన్ని అనుసంధించి ఆర్జింప ప్రయత్నిస్తాడు. అది దొరికితే అన్నీ దొరికినట్లే. అందుచేత మానవుడికి తృప్తి అన్నది ఉండదు. ఇంకా 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 ఎంత 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 ఏ విధంగా నన్ను నేను తృప్తిపరుచుకోవాలి, నన్ను నేను సుఖపెట్టుకోవాలనే తాపత్రయంతో ఉంటాడు. ఉమ్, ఎంత సంపాదించి ఎంత తృప్తి, ఎంత తాపత్రయం, ఎంత కీర్తి ప్రతిష్టలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, నేను నా వాళ్ళందరికీ ఎంత పంచి ఇచ్చినా, ఎంత చక్కగా ఉన్నా ఇంకా ఏదో అసంతృప్తి, ఒక రకమైన భయము వాడికి కలుగుతూ ఉంటాయి. అప్పుడు వాడికి అన్నీ ఉన్నాయి కదా, నాకెందుకు అసంతృప్తిగా ఉంది, నాకెందుకు భయంగా ఉంది అని ఆలోచిస్తాడు. సుఖశాంతులు శాశ్వతంగా ఉండాలనే కోరిక అంటే పోతాయేమో అని వాడికి తెలుసు, అవి శాశ్వతంగా ఉండాలని కోరిక. స్వభావత వాడి స్వరూప స్వభావాలు మరి శాశ్వతను సూచిస్తున్నాయి. వాడు శాశ్వతుడై ఉన్నాడు, సుఖ స్వరూపుడై ఉన్నాడు.
ఆ వాడికి తెలియదు బయట నుంచి వచ్చే వాటిని సంపాదించుకుంటే ఉమ్, నేను సుఖపడతాను అనుకుంటున్నాడు. ఆ, అందుకే వాడి స్వభావమే సుఖము ఆనందము శాశ్వతత్వము ఉమ్, కనుక అతనికి శాశ్వతత్వం కావాలి, శుభం కావాలి, ఆనందం కావాలి అని కోరిక కలుగుతోందన్నమాట. ఉమ్, అందుచేత ఆ కోరిక గలవాడు నాకు శాశ్వతంగా ఉండాలి, నాకు సుఖంగా ఆనందంగా ఉండాలి అన్న కోరిక గలవాడు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు వరకు సంపాదించేసుకున్నాను కానీ ఎక్కడ శాంతి కలగడం లేదు. సుఖంగా ఉంది కానీ ఏదో అశాంతి అంటే పోతుందని భయం. అది అందుచేత ఆ కోరిక గలవాడు అలాగా పోనిది శాశ్వతమైంది కావాలి అని స్వస్వరూపాన్ని ఆత్మను అనుసంధించి ఆర్జించడం ప్రారంభిస్తాడు. అది దొరికితే అన్ని దొరికినట్లే. ఉమ్, అంటే వివేక మూలకంగానే అట్టి అంతరన్వేషణ సాధ్యం. వివేకవంతుడికి మాత్రమే ఇటువంటి అంతరన్వేషణ సాధ్యం. లేని వాళ్ళు ఇంకా బయట బయట వెతుకుతూనే ఉంటారు. వెతుకుతూ వెతుకుతూ ఇంకా అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే అనుకుంటూ చచ్చిపోతారు వాళ్ళు అసంతృప్తితోటే. అవును. కానీ వివేకము గలవాడు మాత్రమే అటువంటి అంతర్ అన్వేషణ చేస్తాడు. పొందదగిన మార్గము అదే. నిరంతర అభ్యాసం తర్వాత తనను కూడా నడిపించే మరేదో ఉత్తమ శక్తి కలదని బుద్ధి తెలుసుకుంటుంది. నిరంతర అభ్యాసం ద్వారా ఎలా వస్తుంది అని ప్రయత్నం చేస్తూ ఉండగా ఏమిటి రావడం? శాంతి. శాశ్వతమైనది, శాంతి. దుఃఖరహితమైనది ఉమ్, అయిన ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండగా దానికి తర్వాత తనను ఓహో తనని కూడా నడిపించే మరేదో శక్తి ఉందన్నమాట. నాకు నేనుగా ఈ ఘనకార్యాలన్నీ చెయ్యలేదు, ఆ, నేనే చేశాను, నేనే సంపాదించాను, ఇంత కీర్తి అంత కీర్తి, ఇంత ఆస్తి అంత ఆస్తి, ఇంత ఘనత అంత ఘనత, ఇంతంత దానాలు ఇంతంత ధర్మాలు, ఇంత దయామయుడు, ఎంతో గొప్పవాడు అనేటువంటి ప్రశంసలు ఇవన్నీ నాకు కలుగుతుంటే ఆ, ఆహా నేనే ఆనందించాను. ఉమ్, కానీ మళ్ళీ నాకు తృప్తి శాంతి ఉండడం లేదంటే ఆ, ఏమిటి అని వాడు ప్రయత్నం చేసినప్పుడు అతనికి తెలుస్తుంది తనను కూడా నడిపించే మరో ఏదో ఉత్తమ శక్తి ఉన్నది అని అతడి బుద్ధి తెలుసుకుంటుంది. ఓహో ఒక మహాశక్తి నన్ను నడిపిస్తోందని తెలుసుకుంటాడు. తానుగా ఆ శక్తిని అందుకోలేడు. ఉమ్, తనకు తానే శక్తిని అందుకోగలడా? ఉమ్, అందుచేత ఒక దశలో బుద్ధి వ్యాపారం ఆగిపోతుంది. ఇక బుద్ధి నిస్సహాయమైపోయి ఏది చెయ్యకుండా అలా ఉండిపోతుంది. కానీ సర్వశక్తి ఒంటరిగా మిగిలిపోతుంది. ఎప్పుడైతే ఆ శక్తి నుంచే శక్తిని పొంది నీ బుద్ధి వ్యాపారాన్వితమై నేను దేహమై వ్యవహారాలు చేస్తూ చేస్తూ పోయిందో, చేసిన తరువాత తనకు ఆధారమైన శక్తిని పొందాలనుకునేటువంటి ప్రయత్నంలో ఆ బుద్ధికి ఆగిపోతుంది, చేయలేక. ఆగిపోయినప్పుడు ఆ శక్తి ఒక్కటే మిగిలిపోతుంది. ఉమ్, అదే ఆత్మ. దానికోసం ప్రయత్నం చేసేవాడు ఇక తాను ఆ శక్తి ఉందని తెలుసుకొని ప్రయత్నం వదిలేస్తాడు. అప్పుడు ఆ మహాశక్తి మిగిలిపోతుంది. అదే ఆత్మస్థితి, అదే ఆత్మానుభవం, అదే పరమగమ్యం. బుద్ధి తానంతా తాను స్వతంత్రంగా ఉన్నానని, ఉమ్, మహత్తర శక్తి పైన ఆధారపడి ఉన్నానని, దానిని తాను అందుకోనేరనని తెలుసుకోవడమే వివేకం యొక్క ప్రయోజనం. నీకు వివేకం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అంటే, బుద్ధి తాన స్వతంత్రయని, ఇంతకు ముందు నాకు నేనే ఉన్నానని అనుకున్నాను గాని ఉమ్, మహత్తర శక్తి మీద ఆధారపడి ఉన్నానని తెలుసుకుంటుంది. ఉమ్, ఇంతకు ముందు నేనే చేసేసాను, నా మీద నేనే, నా శక్తి మీద నేనే ఆధారపడి నాకు నా శక్తితోటి ఇవన్నీ చేసేసాను అనుకుంది. కానీ ఆ బుద్ధికి మహత్తర శక్తి మీద ఆధారపడి ఉన్నానని, ఉమ్, దానిని నేను అందుకోలేనని
తెలియడమే వివేకం యొక్క ప్రయోజనం. ఉమ్, నేను ఇది చేసి అది చేసి బాహ్యంగా ఎన్నో ఎన్నో చేసి ఎన్నో కీర్తి ప్రతిష్ట సంపాదించినా శాంతి సుఖం లేవు. ఉమ్, అలాగే నాకేమిటి కారణము అని తెలుసుకుని ఆ మహాశక్తే కారణం అనుకుని ఆ మహాశక్తిని పొందడానికి ఈ సాధనలు ఆ సాధనలు ఎన్ని చేసినా దాన్ని నేను అందుకోలేను అని తెలుసుకోవడమే వివేకం యొక్క ప్రయోజనం. చేస్తే తెలుస్తుంది. అవును. కాబట్టి గమ్య ప్రాప్తికి ముందు బుద్ధి తనను తాను నశింప చేసుకోవాలి. అంటే ఏది నా స్వయంగా లేదు, ఉమ్, నా సొంతం వల్ల నా వల్ల నేను చేయగలిగింది ఏదీ లేదు, గతంలో చేసిందేది నా వల్ల కాదు, ఇప్పుడు చేస్తుంది కూడా నా వల్ల కాదు, రేపు చేయబడేది నా వల్ల కాదు, మహాశక్తి ఆధీనంలో అంతా జరుగుతున్నాయని నేను నాది అన్న దానిని చూడు నశింప చేసుకోవాలి అని భగవాన్ చెప్పారు. అప్పుడు ఆ భక్తుడు అంటే జమనాలాలు శ్రీ బజాజ్ గారు ఇలా ప్రశ్నిస్తున్నారు ఒక శ్లోకం. ఉమ్, నాకు ఏ రాజ్యాదులు అక్కర్లేదు, సంతతము నిన్ను సేవించుకొని అదే నాకు పరమానందము అని ఉంది, సరేనా? నాకు ఏ రాజ్యాలు అక్కర్లేదు, ఏ భోగాలు అక్కర్లేదు, ఏ ఐశ్వర్యాలు అక్కర్లేదు, ఏ కీర్తులు అక్కర్లేదు, నాకు సదా నిన్ను సేవించుకుంటూ ఉంటే చాలు అని ఒక శ్లోకంలో ఉంది. ఉమ్, అదే పరమానందం అని కూడా ఉంది. అది సరి అయిందేనా అని బజాజ్ గారు అడిగారు. అప్పుడు మహర్షి అన్నారు, అవును, కర్తకు భిన్నంగా విషయం ఉన్నంత వరకు, ద్వంద్వ భావన ఉన్నంత వరకు కోరిక ఉంటుంది. కర్తకు భిన్నంగా అంటే కర్త అంటే నేను కదూ, అవును. అతడికి భిన్నంగా విషయాలు ఉన్నంత వరకు, ఉమ్, నాకంటే వేరుగా నాకు విషయ ప్రపంచం తోస్తూ ఉన్నంత వరకు ద్వంద్వ భావనలు ఉంటూనే ఉంటాయి. నేను అది అని, అది ఉన్నంతసేపు కోరిక ఉంటూనే ఉంటుంది, అది పొందాలి ఇది పొందాలని. విషయం లేకుంటే కోరిక లేదుగా. నీకు తెలియంది ఏదో ఎక్కడో ఉంది, ఉమ్, అది ఉన్నంత మాత్రాన నీకు తెలియదు అది. అవును. అప్పుడు దాని మీద నీకు కోరిక ఉండదు కదా. ఇంకేముంటది, ఏముంటుంది, తెలియదుగా. అంచేత నీకు విషయం లేకపోతే కోరిక లేదు. ఉమ్, పొందవలసిన విషయం లేదనుకో, అవును. కోరిక లేదు. కోరిక లేని స్థితినే మోక్షం అంటారు. ఆ, మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కోరదగినవే, మనకి తెలియబడుతున్నవన్నీ కోరదగినవే. నాకు శబ్దాలు కావాలి, నాకు దృశ్యాలు కావాలి, నాకు రుచులు కావాలి, నాకు సువాసనలు కావాలి, నాకు స్పర్శలు కావాలి, ఇన్ని కావాలి. నీకు ఉమ్, కావాలంటే విషయాలు ఉండాలి, విషయాలతో కూడింది ప్రపంచం ఉండాలి. ఉంటే తప్ప నువ్వు కోరిన దాన్ని నువ్వు పొందలేవు. ఒకవేళ పొందినా అవి ఉండవు, అంచేత తృప్తి ఉండదు. ఉమ్, తృప్తి లేని వాడికి శాంతి లేదు. కాబట్టి ఎవరికి ఇది అంటే కర్తకి, నాకు ఉమ్, ఈ నేనెవరా అని వాడిని గుర్తించే వరకు ఈ విషయ వ్యామోహాలు వదలవు. ఉమ్, అంచేత కర్తకు భిన్నంగా విషయాలు ఉన్నంత వరకు ఉమ్, కోరికలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు విషయాలు లేకపోతే కోరిక లేదు, ఆ, కోరిక లేని స్థితియే మోక్షం. ఉమ్, నిద్రలో ద్వంద్వ భావన లేదు, కోరిక లేదు. అవును. ఉన్నాయా? రెండూ లేవుగా. లేవు. మెలకువలో ద్వైతం ఉంది, కోరిక ఉంది. ద్వంద్వ భావన ఉంది కనుక విషయ సంపాదనకై వాంఛ జనిస్తుంది. తప్పకుండా రెండోది ఉంది అంటే విషయ సంపాదన కోసం తప్పకుండా కోరిక పుడుతుంది. అది బహిర్ప్రవృత్తమైన మనస్సు ద్వంద్వభావనకి కోరికలకి మూలమైపోతుంది. బహిర్విషయాల్లోకి వెళ్ళినటువంటి మనస్సు ఆ ద్వంద్వాలలో ఆ కోరికలలో చిక్కుపోతుంది. మనసు బహిర్ప్రవృత్తమైతేనే కోరి ద్వంద్వాల్లోకి, తనకంటే వేరుగా ఉన్న అన్యన్య విషయాల్లోకి వెళ్ళి పోవడమే కోరికకి మూలం. ఆనందము ఆత్మకి అభిన్నమని తెలిసినప్పుడు మనసు అంతర్ముఖం. ఆనందం కోసం బయట విషయాలలో వెతకక్కర్లేదు, బయట ఎక్కడ ఆనందం లేదు. కానీ మనం బయట విషయాలలో ఆనందం ఉందనుకుని వెంటాడుతున్నాం.
అక్కడ లేదని ఎవరు ఎంత చెప్పినా నువ్వు వినవు. అక్కడ ఉందిట అదేదో ఉంది అని నేను సంపాదించుకోవాలంటావు. తీరా వెళ్ళి చూస్తే అది ఎండమావులో నీటిలాడితే నువ్వు అనుకున్నంత గొప్పగా ఏమీ ఉండదు అది. మళ్ళీ నిశ్చుతో వెనక్కి వస్తావు, మరొక దానికోసం చూస్తూ ఉంటావు. ఈ వెంపర్లాట ఈ ద్వంద్వాలు ఉన్నంత వరకు బహిర్ముఖమై మనసు తిరుగుతూనే ఉంటుంది. దేనికోసం? మళ్ళీ ఆనందం కోసం. అయితే ఆనందము ఆత్మస్వరూపమైన నీకంటే వేరు కాదు అని తెలిసినప్పుడు, మామూలుగా ఇప్పుడు మనకు తెలుసు కానీ మనసు అంతర్ముఖం అవ్వడం లేదు. మరి ఉట్టు తెలియడం కాదు. ఇక్కడ ఎక్కడ ఏది వెతికినా సుఖం ఉంది, అది ఉంది అని నేను తాపత్రయపడి వెళ్ళినా అక్కడ నాకు కావాల్సిన సుఖం తృప్తి కలగడం లేదు. అది శాస్త్రంగాను సద్గురు మూలంగా నీ ఆత్మ ఎందే ఉంది, నీ ఆత్మే ఆనందము, నీకంటే ఆనందమైంది లేదు అని చెప్పినప్పుడు, దాన్ని స్వయంగా నువ్వు అనుభవించినప్పుడు మనసు దానికి అదే అంతర్ముఖం అయిపోతుంది. నిద్రలో నేను లేదు, నాది లేదు, మేను లేదు, లోకము లేదు. అప్పుడు నేను ఆనందంగా ఉన్నాను కదా. నిజంగా నీకు ఆనందం కావాలంటే మెలకువలు వచ్చిన తర్వాత నేను, ఈ నేను, నాది అనేకమైన జగత్తు మెలకువ వచ్చాక ఉంటున్నాయి. అందుచేత ఆనందం కోసం వెంపర్లాట ఉంటుంది. నిధులలో నేను, నా జగత్తు కూడా లేవు. అప్పుడే ఆనందంగా ఉంటుంది, ఏ వెంపర్లాట లేదు. ఎక్కడ ఏ శాస్త్రాలకి వెళ్ళక్కర్లేదు. కొంచెం విచారించి చూస్తే నీ అనుభవంలోనే ఉంది. నిద్రలో ఏమీ లేకపోయినా ఎంత ఆనందంగా ఉన్నాను. దానితో సరిపోల్చగలిగిన సుఖము ఈ విశ్వంలో ఎవరికైనా ఎక్కడైనా దొరుకుతుందా? సూర్యమండలం, చంద్రమండలం, తారామండలంలోకి ఎక్కడికి వెళ్ళినా అలాంటి సుఖం దొరుకుతుందా? కాబట్టి ఇక్కడ ఎక్కడా సుఖం లేదు. ఇవి అన్నిటినీ వదిలితే నీ స్వరూపమే సుఖము అన్న అనుభవం నీకు నిద్రలో అప్రయత్నంగా అందుతోంది కదా. మరి నువ్వు లేచొచ్చి శరీరాన్ని పట్టుకుని, లోకాన్ని పట్టుకుని ఆనందం కోసం వెంపర్లాడవలసిన అవసరమే ఉన్నది. దేనివల్ల నాకు ఈ వెంపర్లాట ఉంది అంటే, నేను మేననుక్కుంటూ, లోకం ఉందనుకుంటూ, వాళ్ళు వీళ్ళు ఉన్నారని, దీనివల్ల దానివల్ల సుఖం వస్తుందని బట్టి అజ్ఞాన భావన వల్ల ఉన్న సుఖం కాస్త ఊడి తెచ్చింది. అది బయట రావటం ఇంకా దుఃఖం పెరుగుతోంది మెలకుగా ఉన్నంతసేపు. అవును, క్షణంలో నిద్ర వచ్చిందా అన్ని వదిలిపోతున్నాయి. ఆనందంలో నువ్వు మునిగిపోతున్నావు. స్వానుభవంలో చూసుకో. అయితే వివేకవంతుడు ఏం చేస్తారు? అసలు ఈ మెలకులోకి వచ్చి ఈ విషయాలన్నీ పట్టుకుని నేను ఎందుకు తిరగనేలా, అన్ని వదిలితే ఇంత సుఖంగా ఉంది కదా అని సాధ్యమైనంత వరకు అన్నిటినీ వదిలి తన స్వరూపమందు సదా స్థితి కలిగి ఉంటాడు. అప్పుడు వాడికి తెలుస్తుంది, మనసు అంతర్ముఖం అవుతుంది. అప్పుడు వాడికి అప్పుడు ఆత్మని అందుకుంటే సర్వవాంఛ తీరుతో, ఓహో ఎంత గొప్ప ఆనందం. వదిలితే ఆనందం, పట్టుకుంటే బంధం అని తెలుసుకున్న తర్వాత, ఆ ఆనందపు రుచి తెలిసిన తర్వాత పట్టుకుని వేళ్లాడాలని అనుకుంటున్నావంటే నీకు ఆనందపు రుచి తెలియలేదని అర్థం. అందుచేత ఆత్మని అందుకుంటే సర్వవాంఛలు తీరినట్లే. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటి ఆప్తకామ, ఆత్మకామ, అకామస్య అదే మోక్షం.